నమ్మకంపై ఆధారపడి ఉంటది. అలాంటి నమ్మకమే లేకపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పూల నవ్వులతో గుమ్మెదురు చూసే బంగారం బంగారం నేను కదా అత్తయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జడల బర్రెలా ముందు కూర్చోడం కాదు తల్లి, వెళ్ళి దువ్వెని తెచ్చుకో. అయ్యో లూజ్ హెయిర్ వదిలేస్తాను కానీ దువ్వెని తెచ్చుకోవడం మర్చిపోయాను అత్తయ్య. అయ్యో నా కోడలు పడిపోయింది, కోడలు పిల్ల. అయ్యో అయ్యో నా కోడలు కాల్చాలింది. అమ్మా నాకేం సంబంధం లేదమ్మా. కింద పడుతుందని చెప్తున్నాను రా. అలా అన్నావా? అయ్యో మా అమ్మ పడిపోయింది. ఈ వయసులో దానికి ఎవరు పడ్డాడు? పడ్డం కదరా అమ్మా. నాన్న కాలు జారాడు. నాన్న కాలు జారడం కూడా రా, నాన్న పడ్డాడు అనాలి. నాన్న అయ్యయ్యో చిన్న బాబు పగిలిపోయింది, పగిలిపోయింది. వారిని తెలుగు తగలయ్యా. చిన్నబాబు పగిలిపోయింది కాదే, పడిపోయాడు అనాలి. సరేలే. చూసారా అండి మా ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉందో. ఒక్కరు కాల్ చేరాలని ఫ్యామిలీ ఆడ మగ తేడా లేకుండా అందరం కాల్ చేరాం. నిజంగా మా ఫ్యామిలీ ఎంత గొప్పది అని అంటే అండి, హిమేష్ రేష్మే సినిమాలో లిప్ కిస్లు ఎంత డీప్ గా ఉంటాయో మా ఫ్యామిలీలో కూడా ప్రేమలు అంతే డీప్ గా ఉంటాయి. హిమేష్ రష్మి కదమ్మా, ఇమ్రాన్ హస్ని. బామ్మగారు ఆయన మీకెలా తెలుసు? ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన చూస్తే మీ మామయ్య చూసినట్టే గుర్తొస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది అత్తయ్య, మా అమ్మ ఎందుకు త్వరగా చచ్చిపోయాడు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఎందుకు తల్లి? మీ కుటుంబం చైనా ఫోన్ లాంటిది అత్తయ్య. ఒకే ఫోన్ లో 4 సిమ్లు వేసుకోవచ్చు. ఆ సిమ్ ఉందా లేదు అందులో? బ్లాక్ లో పెట్టారు. అత్తయ్య మీరు నన్ను ఆశీర్వదించండి. ఎందుకమ్మా? నేను మీ ఇంట్లో కోడలు అయ్యాక నేను ఒక ల్యాండ్ ఫోన్ లా తయారయ్యాను. చుట్టుపక్కల వాళ్ళంతా అదే నన్ను సహాయం కోరేవారు అంటున్నాను. నువ్వు ల్యాండ్ ఫోన్, నేను కాయిన్ బాక్స్ ని ఊరంతా నన్ను సహాయపడతానంటున్నాను. అలాగా నన్ను కూడా ఆశీర్వదించండి అమ్మగారు. ఎందుకే? ఎందుకంటే ఏంటి, మీ ఇంట్లో పని చేరిన తర్వాత నా జీవితం జియో సిమ్ లాగా చాలా హ్యాపీగా ఉంది అమ్మగారు. దేశం అంతా నాకు ఫ్రీగా సాయం చేయమంటున్నారు అమ్మగారు. ఈ ఆనంద సమయంలో మళ్ళొకసారి సాంగ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరు. ఇది ఇంత హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నావా? ఇదిగో మా అత్తని చూడండి, గ్రహాంతరవాసి కప్పకి గ్రాఫిక్స్ లో బట్టలు వేసినట్టుంది. నిజంగా అండి దీన్ని ఎప్పుడో చంపేద్దాం అనుకున్నాను, కాకపోతే ఆస్తి అంతా ఈ నష్టం దాని మీదే ఉంది, అందుకే బ్రతికించా. అమ్మో నా కోడలు తిప్పులాడి దీన్ని ఎప్పుడు చంపేసేదాన్నండి, కాకపోతే నా కొడుకు వచ్చే కట్టిన డబ్బులు ఇంకా రాలేదు, అందుకే ఈ నష్టం దాన్ని కూడా భరిస్తున్నా. అత్తయ్య ఇంట్లో పూజ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలని నీ గురించే పూజ చేస్తున్నాను. పదండి పదండి పదండి. ఇది నా కోడలు, దీని కోడలు అది. ఈ రెండు నా మెడ మీద కోడలు తయారయ్యారు. ఏదో పుణ్యం కొద్ది పబ్కి వెళ్తామంటే అడ్డుపడతాయి. నేను మాత్రం మనిషిని కదండి, నాకు అందం లేదా? సుడిగాలు చూద్దరు ఐ లవ్ యూ నా అంట పడుతుంటే చేస్తున్నాయి. ఏదో ఒక రోజు ఈ రెండింటిని చంపేసి సుడిగాలు చూద్దితో లేచిపోతాను. బామ్మగారు ఇంకా ఎంతసేపు నిలబెడతారండి పూజకి? రెడీ కూర్చుందాం. గుడ్ ఈవినింగ్ బాబు గారు. మా అత్తగారు, ఆవిడత్తగారు, ఆవిడకి పెడతారు, ఆవిడ నాకు పెడతారు. అదేనండి టార్చర్. ఏదో ఒకటి చేసి వీళ్ళ నోట్లో మండు పడేసి వీళ్ళని చంపేయాలి. ఎలాగైనా చంపేస్తాను, చంపేసి ఈ ఆస్తంత్రికి నేనే వారసురాలను అవుతాను. వస్తే రత్నాలు ప్రసాదం పంచవే. సరే అమ్మగారు. అయ్యగారు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం కాదు, మా ఆవిడ్ని చంపేసి దాని ప్లేస్ లో దీన్ని పెట్టి దాని ప్లేస్ ని రీప్లేస్మెంట్ చేయాలి. అరే కర్రీడ ప్రసాదం తీసుకో. కర్రీ ఏమన్నావు? అదే కర్రీ కాదు, ప్రసాదం తీసుకోండి బాబు గారు అన్న. కర్రీ కాదే ఎర్రి. నేను వానికి కూడలు చేద్దాం అనుకున్నా, కానీ నిన్ను నాకు పిన్నిం చేసేలాగా ఉన్నాడు. వాడిని చంపేసి నిన్ను నా దాన్ని చేసుకుంటా. అందరు ప్రదక్షిణలు చేసి పుణ్యం తెచ్చుకుందాం. అలాగేనండి బాబు గారు.
ఎంత మంచి ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీలో పని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అని మీరు అనుకుంటున్నారా? ఈ ఫ్యామిలీతో ఉండి అటుపక్క ఆ తండ్రి కొడుకులు, ఇటుపక్క ఈ ముగ్గురు అత్త కోడలు పీక పిసికి చంపేటట్టున్నారండి బాబు. వీళ్ళందరికీ పీక పిసికి చంపేసి ఈ ఇంటికి ఓనర్ నేనే అవుదాం అనుకుంటున్నాను బాబు గారు. అమ్మగారు అమ్మగారు ప్రసాదం అందరికి ఇచ్చేసాను. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటామో. ఈ హ్యాపీనెస్ మాకు కలకాలం ఉండేలా దీవించు తండ్రి. హలో, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ మా ఫ్యామిలీ అన్యోన్యంగా ఉందని మా ఫ్యామిలీకి ₹1,00,00,000 బహుమతి ఇస్తున్నారా? థ్యాంక్ యూ త్వరగా రండి. ₹1,00,00,000 వాళ్ళు వస్తున్నారు. ఆ ₹1,00,00,000 నా పేరు మీదే వేసుకుంటాను నేను. ఇంటి పెద్దదాన్ని నేనుండగా నాకు రావాలి ₹1,00,00,000. నోర్మై, నేను నీ కొడుకు కోసం నా జీవితాన్ని వృధా చేశాను తెలుసా? మీరిద్దరు నోరు మూసుకున్నానండి. త్వరలో జీవితాన్ని వృధా చేసుకోవాల్సిన దాన్ని నేను, నీకు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా చూసుకోవాల్సిన దాన్ని నేను. అంటే ఆ ₹1,00,00,000 నాకే కావాలి. ఎక్స్ట్రా మాట్లాడకు. ఆపండి. ఈ ఇంటికి పెద్ద మగవాడు నేను కాబట్టి ఆ ₹1,00,00,000 నాకు కావాలి. మాట్లాడమని ఊరోళ్ళకి ఇంట్లో కాదు. ఆ ₹1,00,00,000 నాకే, ఈ ఇంటికి వారసు నేనే. ఆ ₹1,00,00,000 నీకు ఇస్తే తర్వాత మేము తోముకోవాలి. నీకు ఇచ్చేది హలో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ ఏంటి రాంగ్ నెంబరా? మీరు ఫోన్ చేసేది మాకు కదా, ₹1,00,00,000 మాకు రాలేదా? లేనిపోని మాటలని మా అత్తగారు నేను బాధ పెట్టాను. మా అత్తగారికి కాఫీ పెట్టి నా దగ్గర చేర్చుకుంటాను. అత్తయ్య గారు కాఫీ తాగండి. కాఫీయా? ఎప్పుడు లేంటిదేంటి కొత్తగా? నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురామ్మా. సరే అత్తయ్య. ఇది కొత్తగా కాఫీ పెట్టించిందంటే ఖచ్చితంగా ఇందులో విషయం మీద కలిపి ఉంటుంది. నంగనాచి. అత్తయ్య గారు మంచినీళ్ళు. మంచినీళ్ళు నాకు చాలమ్మా. నువ్వు కాఫీ తాగు. కాఫీ నేనా? తాగు. అమ్మో, కాఫీ నన్ను తాగమంటుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కలిపే ఉంటుంది. అత్తయ్య గారు మీరు తాగండి. అత్తయ్య గారు పర్లేదమ్మా, నువ్వు తాగు. మీరు తాగండి. నువ్వు తాగు. తాగు. తాగమన్నానా? తాగమన్నానా? నువ్వు తాగు. తాగండి నీ గొడవ. ఏంటి అది? నన్ను కాఫీ తాగమంది, నేను ఎలాగో తాగట్లేదు. ఆ కాఫీ నువ్వు తాగు. అంటే వీళ్ళిద్దరూ తాగకుండా నాకు ఇస్తున్నారంటే దీంట్లో ఏదో విషయం కలిపి ఉండొచ్చు. నేను ఇందాక ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాగాను. నువ్వు తాగు. అవసరం లేదు, నువ్వే తాగండి. ఏమైంది? కోడలి పిల్ల కాఫీ పెట్టుకొచ్చింది, మీరు తాగండి. ఓకే, నీ ఆరోగ్యం బాగా ఇచ్చి వాళ్ళు తాగుతారు. తాగండి. మా అమ్మ వద్దంటుంది, ఇదేమో తాగు తాగు అంటుంది. అంటే కొంపది దీంట్లో ఇష్టం కలిపి తప్పిందా? నువ్వే తాగే ఫస్ట్. చంపేస్తా, తాగండి. తాగండి అత్తయ్య. నాకు ఇవ్వండి. నాకు ఇవ్వమంటే ఏంటి ఎంతసేపు? మీరు కాఫీ తాగండి. వద్దురా, అర్థం చేసుకోరా. మా డాడీ తాగమంటుండు, మా అమ్మ వద్దంటుందంటే నన్ను చంపడానికి ప్లాన్ వేసి విషయం కలిపారా? ఏం కాదు, మీరు తాగండి. తాగనా? వాళ్ళ డాడీకి విధిగోండి, మీరు తాగండి. నువ్వు తాగు. ఏంటమ్మ గారు గొడవలు? ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకునివరా? కోడలు కాఫీ పెడితే ఎవరు తాగరంట. ఇదిగో నువ్వు తాగా కాఫీ. ఒక్క నిమిషం, వీళ్ళందరూ కలిసి ఆ కాఫీ నాకు ఇస్తున్నారంటే ఖచ్చితంగా కాఫీలో విషయం కలిపే ఉంటారు. ఇప్పుడు తాగంలేండి. అవసరం ఇప్పుడు తాగుతావా లేదా? ఇప్పుడు వద్దులేండి. ఇదంతా కాదు, ఎవరో ఒకరు కాఫీ తాగి తీయాల్సిందే. నువ్వే తాగు. నేను ఈ కాఫీ తాగలేను. నేను ఈ కాఫీ తాగను. ఈ కాఫీ నాతోనే తాగిస్తారు. ఆ కాఫీ తాగి చచ్చే బదులు నా అంతటి నేనే పొడుచుకు చేస్తాను. పెద్దకు నేనే కాబట్టి నన్నే తాగి నన్నే చావమంటారు. ఆ కాఫీ తాగిన విషయం నేను తాగను. ఈ ఇంటికి ఏకైక వారసు నేనే. నన్ను కంపల్సరీ చంపేస్తాడు ఆ దరిద్రుడు. పని మనిషి మీద మోజు పడ్డ డాడిగాడు. మా చేతులు చచ్చకంటే నేనే చచ్చిపోతా. ఈ పినాయిల్ తాగి చచ్చిపోతా. ఆ కాఫీ తాగి చచ్చబదు నేనే చస్తాను. వీళ్ళందరూ కలిసి కాఫీ నాకే తాగమంటారు. వీళ్ళందరూ కాఫీ ఇచ్చే లోపల ఈ గిన్నెతో నేనే కొట్టుకొని సావడం మంచిది. ఇంటికి కోడలి నేనే కాబట్టి నన్నే తాగమంటారు. నేనే చచ్చిపోవాలి. నా పీక నేనే తీసుకున్నాను. ఓకే సార్, రోజా గారు ఈ ఫ్యామిలీ గురించి మీ ఒపీనియన్? వాట్ ఏ ఫ్యామిలీ. ఓకే, గొప్పగా ఉందని చెప్పలేను కానీ ఎంటర్టైన్. నాగ్ బాబు సార్ సరదాగా ఉంది. గుడ్.